హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య దమ్మిశెట్టి. ఈరోజు ఇది వీడియో వెన్స్డేది. ఈరోజైతే ఇంట్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అండ్ ఉప్మా. పెసరట్టు ఉప్మా చాలా హెల్దీ కూడా. నార్మల్ మినపదోశ కంటే పెసరట్టు హెల్దీ అని చెప్తారు అందరూ. సో అందుకని నేను వీక్లీ 2 days అయితే పెసరట్టు వేస్తాను. 2 days మినపదోశ, 2 days వచ్చేసి ఇడ్లీ, ఇంకెప్పుడన్నా ఒకసారి వచ్చేసి ఉప్మా చేస్తాను, గోధుమ రవ్వది. అదైతే పిల్లలు కూడా తింటారు. సో ఇంక నేను ఉప్మా అయితే వేసేసి అందులోకి మొన్న రీసెంట్గా నేను ఉసిరికాయ పచ్చడి పెట్టానండి. ఇదైతే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందులోకి కంపల్సరీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఉసిరికాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి ఏదో ఒకటి దాని కాంబినేషన్ వేసుకొని తింటా. ఇది వచ్చేసి సీసాలో ఉంది కదండి, మేము బయట కొనుక్కొచ్చాము, అస్సలు బాగాలేదు. డిఫరెన్స్ చూడండి ఎలా తెలుస్తుందో. మనం ఇంట్లో చేసుకునే పచ్చడే చాలా బాగుంది. ఇంకా పెసరట్లు అయితే వేసేసుకుంటున్నాము. మా హస్బెండ్కి నాకు చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ. కారపొడి చేయాలండి, చాలా డేస్ అయిపోయింది కారపొడి అయితే చేయలే. సో అందుకని చెప్పి పచ్చళ్ళు ఉంటే అది కూడా యాడ్ చేసుకుని తింటాము. ఇదిగోండి ఈ పచ్చడి చూసారా, డిఫరెన్స్ ఎలా తెలుస్తుందా? చాలా నల్లగా ఉంది, బయట కొనుక్కొచ్చింది. మనం ఇంట్లో పట్టుకుంది అయితే చాలా ఫ్రెష్గా, అసలు చాలా బాగుందండి టేస్ట్. నేను చేశానని చెప్పుకోవటం కాదు కానీ పచ్చడి అయితే కుదిరింది. ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇందులోకి నేను ఉసిరికాయ పచ్చడి అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. పెసరట్లు తినే రోజైతే అసలు లంచ్ టైంలో కూడా లంచ్ చేయలేమండి, చాలా ఫుల్గా అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్. సో ఆకలి కూడా వేయదు. ఇది ఈరోజు వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.